పెద్దరెడ్లకు పెట్టింది పేరు నెల్లూరు జిల్లా. జిల్లా రాజకీయాలను మలుపు తిప్పడం వారికి వెన్నతో పెట్టిన విద్య. నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలు రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేశాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల అసంతృప్తిగా ఉన్న వేమిరెడ్డి రూటు మార్చినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు. జిల్లా రాజకీయాలు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రాష్ట్రంలో హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. ఏదైతే వేమిరెడ్డి కేంద్ర బిందువుగా నెల్లూరు రాజకీయాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. తను ఎంపీగా ఆ ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన కాడి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో 3 నియోజకవర్గాలని అభ్యర్థులను మార్చాలంటూ కూడా అధిష్టానం వద్ద డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రత్యేకించి నెల్లూరు సిటీ నియోజకవర్గం, కావలి, ఉదయగిరి నియోజకవర్గాలకు అభ్యర్థులను చేంజ్ చేయాలంటూ కూడా వేమిరెడ్డి డిమాండ్ చేశారు. కానీ దీన్ని అధిష్టానం కొంత సానుకూలంగా స్పందించకపోయినా సరే వేమిరెడ్డిని బుజ్జగించినటువంటి పరిస్థితి. వేమిరెడ్డిని బుజ్జగిస్తూ నెల్లూరు సిటీకి సంబంధించి అయితే అనిల్ కుమార్ యాదవ్కు నరసరావుపేట ఎంపీగా పంపించినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే బలమైనటువంటి అభ్యర్థిని నారాయణ లాంటి బలమైనటువంటి అభ్యర్థి మీదకి ఖలీల్ అహ్మద్ లాంటి బలహీనమైనటువంటి అభ్యర్థిని నియమించారంటూ కూడా దీనిపై వేమిరెడ్డి కునుకు వహించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కావలికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ని కొనసాగించడం, అలాగే ఉదయగిరి నియోజకవర్గానికి మేకపాటి రాజగోపాల్ని కొనసాగించడం, ఇలాంటి పరిస్థితుల్లో పుండు మీద కారం చల్లినట్లుగా ఏదైతే కందుకూరుకు సంబంధించి అయితే నెల్లూరు పార్లమెంట్ సంబంధించి కందుకూరు నియోజకవర్గంలో ఆల్మోస్ట్గా అక్కడ ఏదైతే మానుగుంట మహేందర్రెడ్డి మాజీ మంత్రి మానుగుంట మహేందర్రెడ్డికి సీటు లేదు అంటూ కూడా దాదాపుగా వినిపిస్తున్నటువంటి పొలిటికల్ సర్కిల్లో చక్కెర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే 4-5 సెగ్మెంట్లు స్పష్టంగా కూడా ఇటు టీడీపీ ఎడ్జ్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎంపీగా గెలవాలంటే కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఊహించుకున్నటువంటి నేపథ్యంలో నిన్న ఏదైతే ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి కానీ, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కానీ, జగన్మోహన్ టూర్లో కానీ ఎక్కడ కూడా వేమిరెడ్డి కనిపించలేదు. 2 రోజుల ముందు ఇంటిమేట్ చేసినా సరే ఇక్కడ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు మీ నివాసానికే వస్తారంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ వేమిరెడ్డి నేను ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విదేశాలకు వెళ్తున్నానంటూ కూడా ఆయన ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్న పరిస్థితి. ఆయన దూరంగా ఉన్నాడనేటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన బీజేపీతో కూడా టచ్లో ఉన్నారంటూ కూడా కేంద్ర అంటే ఏదైతే పెద్ద ఎత్తున గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆయన కానీ బీజేపీతో టచ్లో కానీ ఉంటే ఖచ్చితంగా కూడా నెల్లూరుకి పెద్ద షాకే, వైసీపీకి పెద్ద షాక్ తగిలినటువంటి పరిస్థితి. అంటే వేమిరెడ్డి నిర్ణయం ఎటు ఉండబోతుంది, వేమిరెడ్డి లెఫ్టా రైటా అనేది కూడా ఒకంత ఊహాజనితం. అంటే ఇది కాదు, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిగా వైసీపీకి ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వేమిరెడ్డి రూటు ఎటు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కానీ వేమిరెడ్డి మాత్రం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమైనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాకు బిగ్ షాక్ అనేది చెప్పాలి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.